me a god. You call me a god. కొండల్ ఫైరింగ్ ఆడ ఇట్లా మంట తీసు ఓహో అదంతా అడంతా తల్లి అరే సాయి గట్టుడగో సాయి గట్టగో మనం వెళ్ళిపోవాలి రాకేష్ ఇడికేని అద్దం ఎక్కి డేంజర్ జోన్ లో ఉన్నాం మనం అద్దం ఎక్కిచ్చే సాయి Risk చాలు ఏయొద్దు life. బయట పెట్ట అద్దం ఎక్కి రిస్క్ ఏదు లైఫ్ వద్దు అన్న బ్రో అన్న తిరుగుతాడినా వద్దు అటెంప్ట్ ఎవరన్నా లేపేయాలని మనం ఉంటే ఇవ్వండి పెద్ద ఫేమస్ చేద్దాం నువ్వు ఇప్పుడే సంది బాబా లైసెన్స్ ఉన్నాయి మనకి లేపేయనికి రాకేష్ చూడు ఏ పెట్టి బ్రో సారీ ఏమైందిరా ఒక్కళ్ళకి తీసుకో ఏమైందంటే నేను ఇంత గ్యాప్ కదనే అలా దీతే అటురుకు దొరికితే ప్రాబ్లం అవుతుందా వానికన్నా రాకేష్ నువ్వు మట్టి పట్టుకోడా ఎందుకంటే ఘాట్ రోడ్ మొత్తం డేంజర్ ఉంటుంది మ్యాప్ చూసుకో చూడండి నలుగురు వచ్చి ఆగిపోయారు అనుకో అన్న దండం పెడితేనే అన్న గదే ప్లేస్ ఉంది అరే రాజు మ్యాప్ చూడండి ఘాట్ రోడ్ స్టార్ట్ అయింది ఈ జంగల్ తో వల్ల ఇప్పుడే చెట్టు గొరికిరు కోర్లు దయ్యం గిరింది హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఇస్ దయాల దయ్యం మరి చెట్టు గిరిందివా అద్దం తీస్తుండు ఊకే అద్దం తీయకు ఇట్లా కనిపిస్తుందా భయం అవుతుందా నీకు భయం అవుతుందా ఒట్టకాయలు ఊసిపోతున్నాయా ఇగో మ్యాప్ చూడండి అద్దం ఫ్రెండ్స్ ఘాట్ తో తీయకువా మీ టీవీ స్పేస్ లో ఒప్పు ఉందా సార్ అన్నట్టుగా పట్టుకుంటున్నాడు కెమెరా పట్టుకుని ఇద్దరు మంచిది అరే నాకు భయం అయితే నన్ను ఏషియన్కి తీసుకోతలే అమ్మా చెప్పు. ఉయ్యాల, కోన ఉయ్యాల, తుమ్మల్లో మేము రోజు ఉండాలా. హరిత రిసార్ట్స్ ఉంటాయి బ్రో ముంగట ఇంకా ఇది ఇంకా. మొత్తం పోలు ముంగట చాలా ఘాట్ తో గట్టి ఎంత? పెట్టుకో సీట్ బెల్ట్ పెట్టుకో ఎంత? పడిపోతావు ఎంతరా అరే మిల్లెవరని దండం పెడతారా ఏందిరా రోడ్డు సైకిల్ గిట్ల పోదురా సైకిల్ రోడ్ గిట్ల పోదురా 30-40 హాయ్ ఫ్రెండ్స్ మేము మా కార్ కి డైలైట్ కట్టించినాం ఫోకస్ మంచిగా వస్తుందా ముంగట క్లారిటీ ఇంతేరా తిరగని టైరు ఇగో ఫ్రెండ్స్ డైలైట్ అర్థమైపోయిందని చేద్దాం అనుకుర్రా ఈ రూట్ ఏది అదే ఈడ నన్ను ఇడిసబెట్టి వెళ్ళిపోయినా అని అయిపోయిందిరా నేను వెళ్ళిపోతారా కార్ ఎక్కలేదు ఫ్రెండ్స్ పైడికి ఏం మాట్లాడాలో ఇట్లా భయం వేస్తుంది అరే ప్లీజ్ రా వీడియో పని చేసేస్తాయి నాకు ఏదైనా అందమా నాకు ఇట్లా అనిపిస్తుంది ఒకసారి చూడు వాళ్ళన సరే నా ఫీలింగ్ ఇచ్చాడు ఒక్కసారి కెమెరా కట్టి చూడండి ఒవ్వని భయం కదా చెప్పండి ప్లీజ్ ఒవ్వని కన్నా భయం కదా నన్ను చూడు ఒవ్వని కన్నా భయం కదా వీన్ మాల్పుడు క్లారిటీ ఎంత మంచిగా ఉందా డైలైట్ కట్టించినాం 12,000 రూపీస్ కేవలం దండం పెడతానా వెళ్ళబోయే మా కో డ్రైవర్ భయపడుతుండు తొవ్వ చూసి తువ్వ కాదు లొకేషన్ చూసి తువ్వ ఏం భయం లేదు తవ్వకన్నా ఈడేమన్నా అయితే ఏం లేదు ఇక అరే సందీప్ నువ్వు రారా సపోర్ట్ ఫ్రెండ్స్ మేము ఇంత దూరం వచ్చింది కేవలం ఈయన రియాక్షన్ చూడండి వచ్చేసినాం ఫ్రెండ్స్ లగ్నవరం ముంగట క్లారిటీ ఎలా ఉంది ఫ్రెండ్స్ డైలైట్ది అంతకాలం డేంజర్ ఉన్నాం మనం దాని దగ్గర ఏముంది ఎందుకు వస్తారు ఇంత దూరం ఏముంటుంది గేట్ ఉంటుంది ఇక్కడ ఉంటే చెప్తా బోట్ గేట్ అంటే స్టేట్లా అరే రే సౌండ్ ఐలాండ్స్ ఉంటాయి అక్కడ కొనాకి ఐలాండ్స్ ఉంటాయి అంటే ఒక 10 కాటేజెస్ ఉంటాయి ఇదంతా ఊతుందేం రా ఈడొకడు అరిగిపోయిన టేప్ రికార్డులే అరే ఇలా అప్పటి నుంచి రాడరా అంటే చీకాయలకు వచ్చినాక వీడియో నేను లేని ఫేమస్ కాదన్నా ముద్దు మనమైతే నైట్ ఇదే బంక్లో స్టే చేసి ఉండే సో నైట్ వ్యూ ఎంజాయ్ చేసినాం కానీ డే వ్యూ ఎంజాయ్ చేయలే అని మళ్ళీ ఫ్యూల్ రీఫిల్ చేసుకొని మనమైతే మళ్ళీ లక్నవరంకి మార్నింగ్ వ్యూ కోసం వెళ్తున్నాం అనమాట. అర్లీ మార్నింగ్ సన్ సూపర్ వచ్చింది. మనమైతే వెళ్ళేదారిలో నిన్న నైట్ అయిన ఫైర్ ఇన్సిడెంట్కి వాళ్ళు వేవ్ మొత్తం బ్లాక్ చేసి అక్కడికి అలౌ చేయలేరు మనం. సో వేరే టెంపుల్కి స్టార్ట్ అవుతున్నాం అనమాట. మనం మార్నింగ్ మళ్ళీ వద్దాము అని నైట్ ఎక్కువ ఫోటో అయితే ఏం తీసుకోలేదు. జస్ట్ మేము ఆడ అట్మాస్ఫియర్ నైట్ వ్యూని ఎంజాయ్ చేసినాం. అసలు కెమెరా అనేది లిమిట్ అంటే చాలా తక్కువ మనం అయితే ఇది చేసినాం అనమాట. సో మన బ్యాడ్ లక్ ఫోటేజ్ ఎక్కువ రాలేదు. మనం దాని తర్వాత ఆన్ ద వేలో మనము వేరే టెంపుల్కి వెళ్తున్నాం. ఆన్ ద వేలో మనకైతే ఈ స్పాట్ వచ్చింది అనమాట. ఇక్కడ
ఇక్కడ కళ్ళు తీసుకున్నాం, ఎంజాయ్ చేసినాం. ఆ గ్రీనరీ కానీ ఆ వ్యూ కానీ సూపర్ వచ్చింది. రామప్ప టెంపుల్కి అయితే స్టార్ట్ అయినాం. ఇదే మెయిన్ ఎంట్రన్స్, టెంపుల్ గోపురం అన్నమాట. ది నెక్స్ట్ డే అందరం ఇప్పుడు టెంపుల్కి స్టార్ట్ అయినాం. నేను, బాబు, రాకేష్ అనిపిస్తలే, ఇక్కడ ఉండు సందీప్గా అనిపిస్తలే. సందీప్ పోతున్నావా? సరే ఇప్పుడు ఏడికి పోతున్నాం మనం? టెంపుల్కి పోతున్నాం, ఇప్పుడే స్టార్ట్ అయినాం. టెంపుల్ అంటే ఏ టెంపుల్? కనకదుర్గం. ఏడా? ఉత్తిగా రావడం కాదు, ఎంబడి కెమెరా రైట్ సైడ్ ఉంది కదా, అట్లే అనుకుంటారు. తెలియదా? తెలియదు ఎందుకు అనుకోవాలి మరి? ఏ సాయి, మంచిగా వస్తున్నప్పుడు ఎందుకు అట్టు చూస్తావు? ఇది గుడి ఫ్రెండ్స్. ఇదేంది, సముద్రమా చెరువా ఎండిపోయిందా ఏమైంది? ఇదేంది ఇది? పచ్చిగడ్డి బర్రె కొట్టేస్తారు. ఇదంతా ఎండిపోయి. అరే అప్పుడు వాటర్ ఉంటుండే రా సాయి ఇందులో. వాటర్ కాబట్టి అంత గడ్డి పోయింది. తువ్వ గివ్వ అన్నీ వేసిరు. వాటర్ లేవు. దా, ఇది భద్రకాళి టెంపుల్ మొత్తం. ఇది అంతా కోతిని తీస్తుంది. దిస్ ఇస్ సాయి.
కపుల్స్ ఫ్రెండ్స్, అందుకనే మేము మా కెమెరా యాంగిల్ పెట్టుకున్నాం. ఇంకా మళ్ళీ వాళ్ళు కేసులు వేస్తే ఏం లేదు మళ్ళీ. సాయి ఇప్పుడు మనం అలా తీసినప్పుడు పుసుకున్న వీడియో పెట్టినాం అనుకో, రిపోర్ట్ చేస్తారు వాళ్ళు. రిపోర్ట్ కాదు, కేసు వేస్తే మళ్ళీ ఫ్యూచర్ ఖరాబ్ అయితే ఒక్క కేసు ఉన్నా కానీ మళ్ళీ సీఎం కానీ ఇయ్యారంట. అవునా? కేసు ఉంటే సీఎం కాదు. మరి రేవంత్ రెడ్డి ఇట్లా అయినరా? ఏదో ఉందని వచ్చినాం. ఏం లేదు, ఎక్స్పెక్టేషన్ తగ్గట్లేదు. ఎక్స్పెక్టేషన్ తగ్గట్టు కాదు అసలు, ఏం లేదు ఇక్కడ. ఏముంది ఇక్కడ? ఏం లేదు, డొల్లా. ఎటు వేస్తున్నావు సాయి? గుడి దర్శనం అయిపోయింది, ఇప్పుడే బయటకు వచ్చి. అంత మంచిగానే అయిందా? మంచిగా విఐపి దర్శనం అయింది. ఎట్లా అవుతున్నాయి సార్ ఇట్లా విఐపి దర్శనాలు? ఏమోగా, విత్ ఇన్ సెకండ్స్లో ఇట్లా డైరెక్ట్ గర్భగుడిలోకి పోయినావు, బొట్టు పెట్టు పిచ్చుకున్నావు, కథ లాగున్నా సార్ నీది. చెప్పు సాయి. ఏమో బాబు, నీ ఏం పడి వచ్చినా అదే మాట్లాడు. అంత మంచిగా అయిందా? అంత మంచి. ఏం కోరుకున్నావురా? సిగరెట్ చెప్పదు. సిగరెటా? సిగరెటా రే? సిగరెటా? చెప్పవా? చెప్పొద్దు ఒకటి. సరే సరే రైట్ మరి. పార్క్ గిన్నెకి కార్ పక్కకి పార్క్ రివర్స్లో అటు సైడ్ ఫేస్ చేసి పెట్టేసి కరెక్టే. రమ్మంటుందా? రమ్మంటుంది. గిన్నె మంచిగా నీడుండే బాబు. ఎక్కడికి వచ్చినాం? వేయి స్తంభాలు, ఇంగ్లీష్లో 1000 పిల్లర్స్. సరే వీడియో చూపించుకుంటే వాయిస్ ఇద్దాం. చెప్పు ఇప్పుడు ఏడికి వచ్చినాం? వేయి స్తంభాలు. వేయి స్తంభాలు లెక్క పెట్టి చూపిస్తావులే. లెక్క పెట్టాలంటే మనతోటి కాదు, అర్థం కావాలి లెక్క పెట్టాలి. This is 1000 pillar temple. నమస్తే. కొలను ఉంది. కొలను అంటే ఏంది చెప్పు సాయి? బాయ్ బిహెచ్ఏ అయ్యా, బీవై అయ్యా, బిఏ అయ్యా. టాటాయిస్ ఉంది ఫస్ట్ రాగానే. అగో అనిపిస్తుందా? ఒక్కటి చాలా ఉన్నాయి కానీ ఇలా కనిపించరా? వీడియోలో కనిపిస్తుండొచ్చు కానీ బెడ్ ముక్కలు బాగుంది. నీకు 1000 పిల్లర్స్ హిస్టరీ తెలుసా సాయి ఏమన్నా? బాబు ఏదో చూస్తున్నామా అంటే చూస్తున్నాం అంతేనా? గైడ్నే తీసుకుందాం చెప్తాను. సరే లోపల కెమెరా అలౌ చేస్తారా? బయటికి అంటే సరే కనీసం ఒక మూలనన్నా లెక్క పెట్టవచ్చు. ఎన్ని పిల్లర్స్ ఉన్నాయో తెలుస్తే ఏళ్ళు చేయలతో లెక్క పెట్టవచ్చుగా. చెట్లు అయితే సూపర్ పెరుగుతారా గుడి పక్కకు. బాగుందా? ఇదేనా వర్షం నంది? ప్రభాస్ అటు సైడు ఇంకొక ఆమె పేరు ఏం పేరు? రాకేష్ ఇలియానా కాదురా. ఇంత వరెస్ట్. ఇది టెంపుల్ ఫ్రెండ్స్. టెంపుల్ లోపలికి కెమెరా అలౌ చేయలేదు. సో మనం టెంపుల్ అపోజిట్ ఇంకోటి ఉంది, చూపిస్తాం మీకు. ఇది వచ్చేసి టెంపుల్ అపోజిట్ ఉంది. ఫ్రెండ్స్ ఇది మన వరంగల్ ట్రావెల్ వీడియో. మీ అందరికీ నేను చెప్పినట్టు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నా. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు కామెంట్ యువర్ ఒపీనియన్ ఇన్ కామెంట్ సెక్షన్. Until then, take care. Bye. See you in next video. Don't forget to subscribe our channel. Bye friends. Enjoy your life. Bye bye. They call me a